ఎన్నో సినిమాలకి నిర్మాతగా పనిచేసి ఇప్పుడు డైరెక్టర్గా అగధ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. నమస్తే అండి. హాయ్ అమ్మా. సినిమా ఎట్లుండబోతుంది? అగధ అనే ఆ టైటిల్ అర్థమైంది. సినిమా ఎలా ఎలా ఉండబోతుంది అనేది నువ్వు అనుకుంటున్నావు? మేము ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తెలుగు సినిమాలలో చాలా కొత్తగా హర్రర్ మూవీ వస్తుంది అనుకుంటున్నాం. మీరేం చెప్తారు దానికి? నేను అదే అనుకుంటున్నాను. చేతబడులు అట్లా మూఢనమ్మకాలు ఏమన్నా ఉండబోతున్నాయి? చేతబడులు మూఢనమ్మకాలు అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ సినిమా అంతా దాని మీద బేస్ అయ్యి ఉండదు. దాని డెఫినెట్గా ఒక రూట్ కాజ్ అయితే ఉంటుంది, బట్ రూట్ కాజ్ వచ్చి అగధ. సో అగధ అనేది ఏంటి అనేది నేను చెప్పే కంటే మీరు మొదటి రోజు వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. నేను అర్థం అడుగుతున్నా, టైటిల్ అర్థం. అర్థం అదే చెప్పాను కదమ్మా. అది దాని అర్థం ఇప్పుడు నేను చెప్పలేను, కానీ మీరు నువ్వు ఒక డిక్షనరీ ఎతికేవు అసలు ఏముంది? సంస్కృతంలో ఏదో ఏదో వచ్చింది. నాకు తెలుగు ఎందుకమ్మా? ఇఫ్ యూ గో టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగుకి వెళ్ళు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగధ? లేదంటే అగధ యూ పుట్ ఇట్ ఇన్ తెలుగు. సరే, అంటే అగధ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ శూన్యం, అంటే బ్లాక్ హోల్, శూన్యం. అది బ్లాక్ హోల్ అంటారు, ఏమంటారు అనేది తర్వాత విషయం. అది బ్లాక్ హోల్ ఇస్ ఎ బిగ్గర్ వర్డ్, ఓకే. బట్ ఇది శూన్యం. శూన్యం అంటే అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంప్టీనెస్. ఇటువంటి ఒక క్యారెక్టర్ సినిమాలో ఉంది, అదే అగధ. మీరు విమర్శల్ని చాలా బాగా తీసుకుంటున్నారు. అంటే ఎవరైనా మేము సినిమా చేసినాం చూడండి చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. జనరల్గా నేను చూసినప్పటికీ మీరు విమర్శను కూడా చాలా తీసుకొని ఆ విమర్శకి ఒక అర్థం ఇస్తున్నారు. ఇట్లా కాదు, ఇట్లా అయింది, అవును మా తప్పులు జరిగినాయని చెప్పి ఇస్తున్నారు. మీరు తీసుకున్న ఇప్పటివరకు మీ నిర్మాతగా ఉన్నప్పుడైనా డైరెక్టర్గా ఉన్నప్పుడైనా మీరు తీసుకున్న అంటే మీకు వచ్చిన బిగ్గెస్ట్ విమర్శ ఏముంది అంటే ఏం చెప్తారు? నాకు విమర్శలు ముందు నుంచి తక్కువే, కానీ మంచి ఫ్యామిలీ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్, లేదంటే ఒక్కడు వర్షం లాంటి ఒక క్లాసిక్స్ తీసిన మీరు ఎందుకు డర్టీ హరి తీయవలసి వచ్చింది అనేది ఒక విమర్శ వచ్చింది. కానీ ఆ విమర్శని దాటి ఆ సినిమా మంచి లేడీస్ కంటెంట్ కూడా ఉంది అనేది ఆ విమర్శ ఇట్ హెస్ బికమ్ పాజిటివ్. సో ఈ కైండ్ ఆఫ్ సినిమా కూడా, ఇప్పుడు అగధ లాంటి సినిమా కూడా మీరు చేయగలరా, ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేయగలరా అంటే దానికి నేను, అది విమర్శ కాదు, ఇలాంటిది కూడా నేను హ్యాండిల్ చేయగలను అన్నప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దానికి, నేను దేవి అనేది హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఇది ఎందుకు హ్యాండిల్ చేయలేను? నేను హ్యాండిల్ చేయగలిగాను, కానీ కష్టతరమే చేయడం, దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అనేది నేను చెప్పాను. మీరు చూస్తున్నప్పుడు అంటే మీ కెరియర్ మొత్తంలో ఇప్పుడు జెన్జీ నచ్చేటట్టు ఉంటుందా సినిమా? వాళ్ళ కోసం సినిమా తీయకపోతే సినిమా తీయకలేదు ఇంకా. అదే అంటారా? అయితే మీరు చూసిన కెరియర్ మొత్తంలో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మీకు జెన్జీకి నచ్చుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా తమిళ్, మలయాళం సైడ్ ఎక్కువ చూస్తున్నారు సినిమాలు. ఓటీటీలో వచ్చినా కూడా అవి డబ్బింగ్ ఉన్నా అట్లనే ఇష్టంగా చూస్తున్నారు. మన తెలుగు సినిమాలు ఏంది పడిపోయినట్టు ఉంటున్నాయి అని ఒక విమర్శ నడుస్తుంది సోషల్ మీడియాలో. దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? అదేం లేదమ్మా, అందరూ ఇక్కడ నుంచే కదా బాహుబలి వచ్చింది, ఇక్కడి నుంచే కదా ఆర్ఆర్ వచ్చింది కదా. అలాంటప్పుడు మన తెలుగు సినిమా ఎందుకు పడిపోయినట్టు? అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత బాగుంది. ఇప్పుడు ఈ మధ్య మనం